హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా హరిశ్చంద్ర ప్రసాద్ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. అది అప్పుడప్పుడే బిజినెస్లో నాకు మంచి మంచి లాభాలు మొదలై నేను ఒక స్థాయికి వచ్చాను. పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాం. ఇక కార్ కూడా కొనుక్కుందామని అనుకున్నాం. కానీ నాకేమో డ్రైవింగ్ కొత్త. పైగా పిల్లలను శకుంతలను బయటకు తీసుకువెళ్ళడానికి నాకు అస్సలు ఖాళీ ఉండేది కాదు. పిల్లలు అస్తమాను బయటకు తీసుకువెళ్ళమని మారం చేసేవారు. ఇక అప్పుడు నేను శకుంతల ఒక నిర్ణయానికి వచ్చాము. ఒక మంచి డ్రైవర్ని పెట్టుకుంటే అటు ఇంటి అవసరాలకు ఇటు బయట పనులకు బాగా ఉపయోగపడతాడని అనుకున్నాం. అనుకున్నదే తడవుగా నా ఫ్రెండ్ చంద్రశేఖర్కి ఫోన్ చేసి మంచి నమ్మకంగా ఉండే ఒక డ్రైవర్ని చూసి పెట్టరా అని అడిగాను. నేను అడిగానో లేదో చంద్రశేఖర్ మరునాడే శంకర్ని పంపాడు. ఆ శంకరే నిర్మల భర్త. చాలా మంచివాడు. చాలా కొద్ది రోజుల్లోనే మాకు నమ్మిన బంటులా అయిపోయాడు. మాకు కూడా శంకర్ లేకపోతే అస్సలు తోచేది కాదు. ఆదిత్యను ఆర్తిని అయితే చిన్నమ్మ గారు చిన్నయ్య గారు అని అస్సలు వదిలేవాడు కాదు. మేము కూడా తనని అలాగే చూసేవాళ్ళం. శకుంతలకు కూడా ఒక తోబుట్టువులా ఉండేవాడు. ఏ పని మేము చెప్పే వరకు ఆగేవాడు కాదు. ఎప్పుడూ డబ్బు కోసం కూడా ఆశించలేదు. ఇప్పుడు అటువంటి వాళ్ళు జల్లెడేసి పట్టిన దొరకరు. శ్రీరామునికి దొరికిన హనుమంతునిలా నాకు వాడు అలాగే దొరికాడు. అప్పటికే ఆదిత్యకు 10 సంవత్సరాల వయసుంటుంది. సంతోష్కి ఒక 13 ఏళ్ళుండొచ్చు. ఎప్పుడూ తన కొడుకుని భార్యను పట్టించుకునేవాడు కాదు. స్వామి ధర్మానికే కట్టుబడి ఉండేవాడు. శంకర్ ఉన్నాడన్న ధైర్యంతోనే నేను ఇంటి బాధ్యతలను పట్టించుకోవడమే మానేశాను. కానీ ఆ ధైర్యం చిరకాలం నిలవదని నాకప్పుడు తెలియలేదు. అలా తెలిస్తే వాడిని ఇంకాస్త బాగా చూసుకునేవాళ్ళమేమో. ఒకరోజు ఉదయం 5 గంటలకు అమ్మకు అనుకోకుండా ఆయాసం ఎక్కువైంది. అది జనవరి నెల. చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆయాసంతో అమ్మకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. వెంటనే మా గదికి వచ్చి డోర్ కొట్టింది. మేము డోర్ తీసి చూసేసరికి అమ్మ గుండెలపై చెయ్యి వేసుకుని ఆయాసపడుతూ గుమ్మం దగ్గర కూర్చుండిపోయింది. ఆ అమ్మను అలా చూసిన నేను వెంటనే, అమ్మా అమ్మా ఏమైందమ్మా అని అడిగాను. ఆ అమ్మ ఆయాసపడుతూ, ఊపిరాడట్లేదురా హరి అని నేలపై నెమ్మదిగా వాలిపోయింది. ఆ అమ్మని అలా చూసి నా ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేశాయి. భయంతో లోపల ఉన్న శకుంతలను పిలిచాను. శకుంతల వచ్చి నన్ను కంగారు పడద్దని చెప్పి శంకర్కి ఫోన్ చేసింది. శంకర్ వాళ్ళు మా అవుట్ హౌస్లోనే ఉండేవారు. హుటాహుటిన శంకర్ నిర్మలలు కూడా అక్కడికి వచ్చేశారు. మేమిద్దరం అమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కారులో ఎక్కించాము. శకుంతల పిల్లల్ని నిర్మలకు అప్పచెప్పి బయటకు వస్తుంటే గాలికి గోడకు ఉన్న గడియారం కింద పడి అద్దం పగిలిపోయింది. శకుంతల హడావిడిగా వస్తూ దానిపై కాలు వేసేసరికి శకుంతల కాలికి గాయం అయ్యి రక్తం ధారలా కారుతుంది. అప్పుడు మాకు శకుంతల గురించి ఎదురు చూసే సమయం కూడా లేదు. ఆ అమ్మ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుంది. అప్పుడు చేసేదేం లేక శకుంతలను గాయానికి కట్టుకోమని చెప్పి మేము అమ్మను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాం. ఆ అమ్మ వెనక సీట్లో నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతుంది. నేనింక చచ్చిపోతున్నానురా హరి అన్నట్లు చేతులతోనే ఏవేవో సైగలు చేస్తుంది. అమ్మ సంగతి పక్కన పెడితే అమ్మకి ఏమైనా అవుతుందేమో అని నా గుండె ఆగిపోయేలా ఉంది. శంకర్ కారు వేగంగా పోనిస్తున్నాడు. తెల్లవారుజాము కావడంతో రోడ్లన్నీ ఖాళీగా విశాలంగా ఉన్నాయి. అదే శంకర్ పాలిట శాపంలా మారింది. కారు వేగాన్ని ఇంకా పెంచాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు. కార్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో, అయ్యగారు కార్ బ్రేకులు పడట్లేదు అని వణికిపోతూ అన్నాడు. బ్రేక్స్ పడట్లేదా అని నేను అనేలోపే మా ముందు సడన్గా వస్తున్న కారుని తప్పించబోయాడు.
అంతే, క్షణంలోనే కారు అదుపు తప్పి బ్రిడ్జి మీద నుంచి కిందకు పడిపోతుంది. ఇక అదే నా చివరి రోజని నాకు అర్థమైపోయింది. ఒక్కసారిగా శకుంతల పిల్లలు గుర్తొచ్చి నేను చనిపోతే వాళ్ళను ఎవరు చూసుకుంటారో అని నా మనసులో భయంకరమైన ఆవేదన చోటు చేసుకుంది. ఇక ఒక్క నిమిషంలోనే కార్ కింద పడిపోతుందనగా శంకర్ వెనక్కి తిరిగి కార్ డోర్ ఓపెన్ చేసి నన్ను ఫాస్ట్గా కిందకు తోసేశాడు. నేను బ్రిడ్జిపై పడిపోయాను. నా తలకు గట్టి దెబ్బ తగిలింది. మూసుకుపోతున్న కళ్ళతో నేను చూస్తుండగానే శంకర్ అమ్మ నా కళ్ళ ముందే కింద పడిపోయారు. అంతే, నా కళ్ళు మూసుకుపోయాయి. తర్వాత ఏం జరిగిందో నాకేం తెలీదు. నాకు స్పృహ వచ్చేసరికి తలకు కట్టుతో ఒళ్ళంతా గాయాలతో హాస్పిటల్ బెడ్పై ఉన్నాను. నా పక్కన శకుంతల నా చేతిపై చేయి వేసి కూర్చుని ఉంది. పిల్లలు ముఖాలు కూడా బాగా ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయినట్లు ఉన్నాయి. వాళ్ళ కళ్ళలో కొంచెం కూడా నేను క్షేమంగా ఉన్నానన్న ఆనందం కనిపించట్లేదు. ఏదో తీరని మనోవ్యధ వాళ్ళను పట్టి పీడిస్తుందని నాకు అర్థమైంది. వాళ్ళను అలా చూడగానే నాకు అమ్మ శంకర్ గుర్తొచ్చారు. వెంటనే వేగంగా బెడ్పై నుంచి లేచి కూర్చున్నాను. అమ్మ శంకర్ ఎలా ఉన్నారు శకుంతల? వాళ్ళు నా కళ్ళ ముందే నేను చూస్తుండగానే బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయారు. వాళ్ళను కూడా ఈ హాస్పిటల్ని జాయిన్ చేశారా? అమ్మ క్షేమంగా ఉందా? చెప్పు శకుంతల, శంకర్కి ఏం కాలేదు కదా అని కంగారుగా అడిగాను. శకుంతల మాత్రం నిరాశగా నా వైపు చూస్తూ, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని కంటనీరు పెట్టుకుంది. శకుంతల మాటలకు పిల్లలు ఏడుస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. నాకు శకుంతల ఏదో నా దగ్గర దాస్తుందని అర్థమైపోయింది. ఆదిత్యను దగ్గరకు రమ్మని ఆదిత్య భుజంపై చేయి వేసి వాడిని ముద్దు పెట్టుకుని నానమ్మ దగ్గరకు తీసుకువెళ్తావా ఆదిత్య అని అడిగాను. వాడు ఈ నాన్నను గట్టిగా పట్టుకుని నాన్న నానమ్మ నాన్న నానమ్మ అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆర్తి కూడా ఏడుపు ఆపట్లేదు. వెంటనే శకుంతల పిల్లల్ని నా దగ్గర నుంచి దూరంగా లాగి వాళ్ళ అమ్మకు అప్పగించి బయటకు పంపేసింది. అప్పుడు నాకు మా అమ్మ ఇక ఈ జన్మలో కనిపించదని అర్థమైపోయింది. గుండెలు బరువెక్కాయి. నా కంటనీరు ఆగట్లేదు. నన్ను అలా చూసిన శకుంతల మనస్సులో ఉన్న దుఃఖాన్ని బయటకు కనిపించకుండా, ఎందుకండి ఏడుస్తున్నారు అని కళ్ళ నీళ్లను తుడుస్తోంది. అప్పుడు నేను శకుంతల చేయి నా తలపై పెట్టి, శకుంతల, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నేను ఈ జీవితంలో అమ్మ అని పిలిచే అదృష్టం కోల్పోయానని అర్థమవుతుంది. కనీసం శంకర్ అయినా క్షేమంగా ఉన్నాడని ఒక్క మాట చెప్పు శకుంతల అని ఏడ్చేశాను. వెంటనే శకుంతల కంగారుగా నా తలపై చేయి తీసేసి తన చేతితో నోటిని గట్టిగా అదిమి వస్తున్న దుఃఖాన్ని ఆపుతూ, ఏం చెప్పమంటారండి అని బోరున ఏడ్చేసింది. అయితే శంకర్ కూడా అని ఒక్కసారిగా పక్కకు కూలబడిపోయాను. నన్ను అలా చూసిన శకుంతల, అయ్యో దేవుడా, ఇప్పటికే మీకోసం వాళ్ళ ఇద్దరిని పోగొట్టుకున్న దుఃఖాన్ని దిగమింగుకుని జీవోత్సవంలా ఉన్నాను. ఇప్పుడు మీకేమైనా అయితే ఇక తట్టుకునే శక్తి నాకు లేదండి అంటూ గబగబా డాక్టర్ని పిలిచింది. డాక్టర్ వచ్చి నా పరిస్థితి చూసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నన్ను ఆ బాధ నుండి కాసేపు తప్పించడానికి చూశారు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఆయన ఇచ్చే ఆ మత్తు ఇంజెక్షన్ హాస్పిటల్లో మాత్రమే నా బాధను మర్చిపోయేలా చేసిన, నా ప్రాణం ఉన్నంత వరకు ఆ బాధను నా గుండెలపై మోయక తప్పదని. రోజు నిద్రపోవడానికి మంచం పైకి వెళ్తాను. అప్పటి వరకు బాగానే ఉంటాను. కానీ ఎప్పుడైతే అలా పడుకుంటానో అప్పుడే నాకు శంకర్ గుర్తొస్తాడు. 4 ఏళ్ల పరిచయానికే వాడు నా కోసం వాడి ప్రాణాల్ని వదిలేశాడేంటి? నన్ను కారులోంచి తోసేయడానికి ప్రయత్నం చేశాడే కానీ ఆ సమయంలో వాడే బయటకు దూకేసి ఉండొచ్చు కదా అని ఊహించుకుంటే నాకే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది.
ఇప్పుడు చెప్పరా ప్రసాదు, సంతోష్ని మేము కొడుకులా చూడడంలో మా గొప్పదనం ఏముంది అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అయ్యో, అలా జరిగిందా? అవునరా, ఇందులో కాదనడానికి ఏం లేదు. శంకర్ చాలా గొప్పవాడు. కానీ ఈ రోజుల్లో చేసిన సాయం వెంటనే మర్చిపోయి చేతులు దులిపేసుకుంటున్నారు. మీరు మాత్రం శంకర్ చేసిన సాయాన్ని మర్చిపోలేదు చూసావు, అది కూడా మీ గొప్పతనమే కదా అంటారు పరశురాం హరిశ్చంద్ర ప్రసాద్ భుజంపై చేయి వేసి. లేదురా, అప్పుడు నిర్మలను నేను వేరే పెళ్లి చేసుకోమని చాలా బ్రతిమాలాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ససేమిరా అంది. నీ కోసం కాకపోయినా సంతోష్ కోసమైనా చేసుకుంటే వాడికి తండ్రి లేని లోటు తీరుతుందని చెప్పాము. అప్పుడు నిర్మల, నేను ఇంకో పెళ్లి చేసుకుంటే వచ్చినవాడు సంతోష్ని మీ శంకర్లా చూసుకుంటాడా బాబు అని ప్రశ్న లేవనెత్తింది. ఆ ప్రశ్న మా ఇద్దరికీ వదలక తగిలిన బాణంలా గుచ్చుకుంది. మమ్మల్ని ఆలోచనలో పడేసింది. ఇక అప్పుడు మేము ఒక నిర్ణయానికి వచ్చి నిర్మలతో ఇలా అన్నాము. నిర్మల, ఈ రోజు నుంచి మాకు 2 పిల్లలు కాదు, 3 పిల్లలు. నువ్వు కూడా మా ఇంటి మనిషివి. ఇప్పటి నుంచి మీరు మాతో పాటే ఉంటారు. మా ఇంటిలో మాకిచ్చే మర్యాదే అందరూ మీకు కూడా ఇస్తారు అని చెప్పి నిర్మల వాళ్ళని అవుట్ హౌస్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాము. నిర్మలను దర్జాగా తిని కూర్చోమంటే పని చేయకుండా కూర్చోవడం అస్సలు నా వల్ల కాదని చెప్పి మీ అందరికీ నా చేతులతోనే వండి పెడతానని వంట చేస్తుంది. అలా వాళ్ళు మా ఇంటి మనుషులైపోయారు అని ఆపేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. శంకర్ చేసిన త్యాగాన్ని విన్న అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. రాజేశ్వరికి కూడా ఏం మాట్లాడాలో తెలియక ఇలా అంటుంది. అయితే ఆ అబ్బాయి మీ అబ్బాయి కన్నా 3 ఏళ్ళు పెద్దవాడంటున్నారు. ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందా? పాపం, ఆ అబ్బాయి బాధ్యత కూడా మీదే కదండి, అందుకే అడుగుతున్నాను అంటుంది. లేదండి, ఆదిత్యకు సాక్షితో పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్న వెంటనే వాళ్ళ పెళ్లి కన్నా ముందు సంతోష్కి ఒక మంచి అందమైన అమ్మాయిని వెతికి పెళ్లి చేసేయాలని అనుకున్నాం. కానీ సంతోష్ మాత్రం ఆదిత్యలా తను కూడా తన మనసుకి నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటానని మమ్మల్ని బ్రతిమాలాడు. ఆదిత్యనైనా వద్దని వారించాం, కానీ సంతోష్ కోరికను మాత్రం కాదనలేక సరే అన్నాం. వాడు ఈ అమ్మాయి నాకు నచ్చిందా ఆంటీ అని ఎవరిని చూపిస్తాడో అని ఎదురు చూస్తున్నాం. అలా వాడు చూపించిన తక్షణమే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంత కష్టమైనా సరే వాడికి ఆ అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను అని శపథం చేసినట్లు చెప్పేస్తుంది శకుంతల. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.